హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా 1 కేజీ చేపలని తీసుకొని నీచు వాసన లేకుండా మజ్జిగ, ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, నూనె యాడ్ చేసి వాటన్నిటిని బాగా కలిపి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టాలి. 1 కేజీ చేపలు, 4 ఉల్లిపాయ, 1 టమాటో, కరివేపాకు, చింతపండు, 3 పచ్చిమిర్చి. ఈలోపు చేపల పులుసులోకి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 చెక్క, 2 లవంగాలు, కొబ్బరి బాగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. కరివేపాకు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఆ తర్వాత మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని, వాటర్ యాడ్ చేయండి. ఆ పులుసులోకి ఉప్పు, కారం, పసుపు, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేయండి. ఇప్పుడు వాటన్నిటిని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత 10 నిమిషాలకి మూత తీసిన తర్వాత అందులో 1 స్పూన్ షుగర్ యాడ్ చేయండి. పులుసులు వేటిల్లో అయినా షుగర్ కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేస్తే ఆ టేస్ట్ డబుల్ అవుతుంది. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. పులుసుని బాగా కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకొని ఉడకకపోతే మరో 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత ఉడికిన తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి మరో 5 నిమిషాలు ఉంచాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకొని అంతే, ఎంతో ఈజీగా టేస్టీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.